చూసినాం కమల్ హాసన్ది మన శంభు గారు యాక్టింగ్ కానీ సినిమా మాత్రం చూస్తున్న ఒక డిఫరెంట్ మూవీ అంటే చెల్ల ఒక అన్న సెంటిమెంట్ ఉంటుంది ఇలా అంటే కమల్ హాసన్ లాస్ట్ వరకు కలుపుతాం అంటే అన్న చెల్లని అది ఒక సెంటిమెంట్ లెక్క ఉంది సినిమా ఒక డిఫరెంట్ మూవీ ఇంకోటి మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒక చాలా బాగా కొట్టిన మ్యూజిక్ అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము మనము అంటే ఇప్పుడున్న జనరేషన్లో కమల్ హాసన్ గారు కూడా ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నాడు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆయన యాక్టింగ్కి ఎంత బాగా చేసిండు ఇక్కడ శంభు గారు హీరో యాక్టింగ్ చేసిండు ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసిండు అంటే ఇంత ముందుగా ఆయన ఎంత బాగా చేసిండు దానికంటే చాలా బెస్ట్గా చేసిండు యాక్టింగ్ శంభు గారు సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయిందన్న కాకపోతే ఇంకా చాలా బాగుంటుండే సినిమా ఒక రేంజ్ అనుకున్నాం కానీ ఒక రేంజ్ లేక లేదు ఇంకా బాగుంటుంది సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది జర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా బాగుంది అంటే అంతకుమించింది ఏం లేదు లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు ఆడ బాగుంది సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు కమల్ హాసన్ గారు ఇంకా జర బాగా తీసుకుంటే బాగుంటుండే ఆల్రెడీ భారతి 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా అది కూడా డిసప్పాయింట్ చేసారు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు జర మంచి సినిమా తీయండి సార్ మీరు ఇంకా బాగుంటుంది కానీ మెయిన్ సినిమా ఒకటి మెయిన్ చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్ అది ఒకటి బాగా పెట్టింది కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు ఆ లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే మామూలుగా ఉన్నది అంతకు మంచిది ఏం లేదు చెప్పుకున్నట్టు కూడా ఏం లేదు అన్నా శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు అంటే శంభు గారు ఏంటంటే మన మన్మధుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండో ఇందులో ఒక విలన్ లెక్క చేసిండు ఒక హీరో లెక్క చేసిండు బాగా చేసిండు ఆయన యాక్టింగ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు ఓకే వన్ టైం చూసుకోవచ్చు అంతకు మించింది ఏం లేదు అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము అంత ఫట్ అని చెప్పలేము వన్ టైం వన్ ఫిల్మ్ లైఫ్ లాగా లేదు రొటీన్ నేను ఒక విశ్వరూపం ఒక తర్వాత ఏం సినిమా మొన్న వచ్చింది కదా విశ్వరూపం విక్రమ్ ఇట్లా అనుకున్నా బట్ తగ్ లైఫ్ వేరేగా ఉంది డిఫరెంట్ ఉంది ఏమో మరి కమల్ హాసన్ రైటరు అండ్ మణిరత్నం డైరెక్టర్ మరి స్టోరీ నాకు నచ్చలేదు త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది ఫైనల్గా సినిమా గురించి ఏం చెప్తారు సినిమా యావరేజ్ ఆడియన్స్ థియేటర్ వరకు లాగే పాయింట్ ఏమైనా ఉందా సినిమాలో లేదు సినిమాలో స్టోరీ ఏం లేదంటున్నారు ఒక్క నిమిషం సినిమా స్టోరీని ఎవరు చెప్తున్నారు ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది గ్యాంగ్స్టర్ స్టోరీ ఇంకా యాక్టింగ్ ఇస్ ఆసమ్ కమల్ హాసన్ సూపర్ శంభు యాక్టింగ్ 37 years తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఆసమ్ థ్యాంక్ యూ మణిరత్నం గారిది కమల్ హాసన్ గారి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత కదా ఎలా ఉంది ఈ డైరెక్షన్ ఎలా ఉంది వాళ్ళ ఇద్దరు కాంబో చాలా బాగుంటుంది మణిరత్నం గారి మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్లోనే ఉంటాయి కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది ప్లస్ హీరోయిన్స్ కాంబినేషన్ ఎక్కువ రొమాన్స్ ఉంది అంటున్నారు నిజంగా అలాగే ఉందా ఈ ఏజ్లో అవసరం అనిపించిందా అది ఎలా చెప్తాం ఓకే ఓవరాల్ రేటింగ్ ఎంత 5కి 2 శంభు గారు ఎలా చేస్తారండి బాగుంది శంభు గారు యాక్షన్ చాలా బాగుంది ఓకే చాలా బాగా చేశారు త్రిష అందరూ శంభు అంతా చాలా బాగుంది ఇది పార్ట్ 2 కూడా ఉంటుందేమో అనిపించేలా ఉంది ఎండింగ్లో చాలా బాగుంది ఎక్స్ట్రా అసలు ఏఆర్ రెహమాన్ గారికి చెప్పక్కర్లేదు అసలు చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా చాలా బాగుంది గ్యాంగ్ వార్ చాలా బాగా తీశారు మూవీ బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి టైటిల్ చాలా బాగుంది నాయకుడు మించి బాగుంది సినిమా చాలా బాగుంది అందరూ ఇక ఎక్స్ట్రాడినరీ ఆ రోల్స్కి అసలు ప్రతి రోల్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు చాలా బాగున్నారు అందరూ కాస్టింగ్ సూపర్గా ఉంది ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానీ చాలా బాగుంది థ్యాంక్ యూ